మాతృదేవోభవ. శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. అమ్మా జగన్మాత, శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. నన్నీలోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి ఓటచే. తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదములనుంతునో జననీ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 776వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం వరుసగా సాగర ఘోష 4వ ఆశ్వాసంలో చతుర్థాంతరంగంలో భక్తులు, తత్వవేత్తలు, వేదాంతుల గురించి చెప్పుకున్నాం. కబీర్ దాస్, తులసీదాస్, గురునానక్, తుకారాం, త్యాగరాజస్వామి మొదలైన మహానుభావులు గురించి చెప్పుకున్నాం. ఇవి చాలా దివ్యమైనటువంటి మాటలు. ఆ తలంపే శరీరాన్ని పులకింపజేస్తుంది. కానీ ఇక్కడి నుంచి చెంగున ఒక దూకుతుంది తరంగం ఒక కలుషితమైన రంగంలోకి. తప్పనిసరి చెప్పాలి కాబట్టి చాలా బాధపడుతూ దూకుతోంది. ఎలా దూకుతుందో చూడండి. ఈ భక్తిమయ, తత్వమయ, వేదాంతమయ మహాసామ్రాజ్యం నుంచి ఒక కాలుష్య రంగంలోకి దూకుతోంది. ఈ వేదాంతుల దివ్యవాక్కులకు చావే లేదు కవి. ఈ వేదాంతుల దివ్యవాక్కులకు చావే లేదు కానీ కవి. ఈ వైరాగ్య సుభావనములకు తావే లేదు. ఎక్కడ ఎందుకు అలా బాధపడుతున్నావు తరంగం అన్నాడు. బాధ కాకపోతే ఏం చేయమంటావయ్యా? ఇంతమంది మహానుభావులు పుట్టిన చోట పాలకులు ఎలా ఉన్నారయ్యా? ఈ వేదాంతుల దివ్యవాక్కులకు చావే లేదు కానీ కవి. ఈ వైరాగ్య సుభావనములకు తావే లేదు. సింహాసన శ్రీ వైధేయుల జీవితములను, సింహాసన శ్రీ వైధేయుల జీవితములను ఈ వైరాగ్య సుభావనములకు తావే లేదు. సింహాసన శ్రీ వైధేయుల జీవితములను వారిని మార్చలేమెన్నడు చావే లేదని సంచరింతురు ప్రజా స్వాతంత్ర్యలుంటాకులై. చావే లేదని సంచరింతురు ప్రజా స్వాతంత్ర్యలుంటాకులై. ఎప్పుడూ భక్తిమయమైనటువంటి వాక్యాలు, పాటలు, పద్యాలు, తత్వవేత్తల యొక్క అవగాహనలు, వేదాంతుల యొక్క పురాణాలు, ప్రవచనాలు వినడానికి చాలా బాగుంటాయండి. ఆచరించడం మనకి కాదండి, వారికి కూడా కష్టమేనండి. ఈ వేదాంతుల దివ్యవాక్కులకు చావే లేదు. ఎప్పుడూ ఉంటాయి ఇవి. వాటికి మృత్యువు లేదు. పుష్ట పురాతన పూజ్య పుష్కరేక్షణ. ఆ పురాతనమైంది ఎంత పూజ్యం అనిపిస్తుంది ఆ నామాలు వింటుంటే. పుష్ట పురాతన పూజ్య పుష్కరేక్షణ. ఆ మహాకవులు ఆ చారిత్రకమైనటువంటి రామాయణ భారతాలని కావ్యాలుగా మనకు అందించారేమో. ఎంత శాశ్వతత్వం పట్టేసిందండి వాటికి. ఇప్పుడు అందులో 10 సార్లు విన్నఘట్టమైనా సరే మళ్ళీ వింటుంటే కొత్తగానే ఉంటుంది. ఏదో మనస్సులో ఏదో రసం ఉరుతూనే ఉంటుంది. అలాగా దీనికోసమేరా జీవితం అన్నట్టుగా. కానీ కవి ఈ వైరాగ్య సుభావనములకు తావే లేదు. ఇంత గొప్ప మాటలు కదా ఇవి. లోకంలో ఎవరికైనా ఎక్కచ్చు కానీ కొందరికి ఎక్కవయ్యా అంటుంది. కొందరికి ఎక్కవట. ఎవరా ఎక్కని వాళ్ళు? ఎక్కడలేదు. ఎవరు వాళ్ళు అనగానే సింహాసన శ్రీ వైధేయుల జీవితములను. సింహాసనాన్ని అంటిపెట్టుకున్న పదవి శాశ్వతం, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయికే దక్కాలనే మూర్ఖుడు ఉంటాడే. వీడికి ఎంత వేదాంతం చెప్పినా ఒకటే అన్నాడు. తెలుసుండే అదే మార్గంలో పెడతారు. అవే భోగాలు, అవే వైభవాలు, అవే ఆర్భాటాలు, అవే అవినీతి కార్యక్రమాలు, లేదా అవినీతిని ప్రోత్సహించడం, దానికి ఏవేవో చెప్పి సమర్థించుకోవడం. వాడికి ఎక్కవండి ఇవి. అందుకే వైధేయులు అని వాడాడు. వైధేయుడు అంటే మూర్ఖుడు. విధేయత వేరు, వైధేయం వేరు. వైధేయ శబ్దానికి మూర్ఖత్వం అని అర్థం. సింహాసన శ్రీ వైధేయులు అని వకారప్రాస కోసం ఆ పదం తెచ్చి పట్టుకొచ్చాడు కవి. ఇక్కడ పట్టుకొచ్చి వాడాడు.
సింహాసనమే శాశ్వతం, పదవి శాశ్వతం, పదవి శాశ్వతం అని కోరిక వల్ల భయం వల్ల నిర్ణయించుకుంటాడే. ఇక వాడిని ఎంత చెప్పినా ఒకటేనా, వాడు మారడే, వారిని మార్చలేమన్నాడు. అందుకే చరిత్ర ఒక్కలాగే ఉంది. సర్పయాగం నాటి నుంచి నిన్న మొన్నటి ఇరాక్ యుద్ధం వరకు, సద్దాం హుస్సేన్ మరణం వరకు చరిత్ర ఒక్కలాగే ఉంది. మనం సర్పయాగ సందర్భంలోనే చెప్పుకున్నా, ఇంకా ముందు చెప్పుకుంటాం. ఇంకా ముందు గల్ఫ్ వార్ గురించి వస్తుంది, గల్ఫ్ యుద్ధాన్ని గురించి అక్కడ వస్తుంది. చరిత్ర ఒకలాగే ఉందండి. ఎంతోమంది తప్పులు చేసినటువంటి పెద్దవాళ్ళకి చరిత్ర పాఠం చెప్పింది. మన దేశంలోనే ఉదాహరణలు ఇంకా తిరుగులేదండి. ఈవిడ ఆదిశక్తితో సమానం అనుకున్న వాళ్ళు మరుసటి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలు చిత్తు కింద ఓడించి బుద్ధి చెప్పారు. నేనేమిటి, నా చెప్పును పంపిస్తే ఓట్లేస్తారు అంటే ప్రజలు చెప్పులే పంపించారు కొందరు నాయకులకి. ఇప్పుడేమిటి, మళ్ళీ మేమే, తర్వాత మేమే అన్న వాళ్ళ మన్నాడికి కనబడకుండా చేశాడు భగవంతుడు. ఆశ్చర్యం అండి. ఇన్ని చరిత్రలు మన కళ్ళ ముందు ఉండి, మన రాష్ట్రంలో ఉండి, మన దేశంలో ఉండి, మన పక్కనే ఉండి, మన పక్కలో బల్లెల్లా మన పొడుస్తున్నా సరే మనుషులకు వైరాగ్యం రాదు. నటిస్తారు వైరాగ్యాన్ని, భక్తిని, జ్ఞానాన్ని ఈ దేశంలో నటిస్తారు. ఒక్కోసారి నా దేశాన్ని చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుందో. నటిస్తారు, నిజంగా ఉండదు. ఆ నటన మనం నమ్మేస్తాం. ఎంత గొప్పగా చెప్పారని చెబుతారమ్మా, ఒక్కటి కూడా చెయ్యరు. ఎందుకంటే చెప్పడమే గొప్పగా మనం భావిస్తున్నంతకాలం వారు చెయ్యరు. చెప్పావు కానీ ఏం చేసావో చూస్తున్నావులే అంటే వెంటనే చేస్తారు. ఆ ధైర్యం మనకెక్కడది. మనం చిన్న చిన్న విషయాలను మహాపాపాలుగా భావిస్తాం, మహాపాపాలను చిన్న చిన్న విషయాలుగా భావిస్తాం. ఈ కృత్రిమ ప్రవృత్తి పాఠకులలో, శ్రోతలలో, ప్రేక్షకులలో ఉన్నంతకాలం దొంగలే రాజ్యం వెళ్తారు. అన్ని రంగాల్లో దొంగలే రాజ్యం వెళ్తారు, ఆధ్యాత్మికం సహా. ఎందుకంటే మాయలో పడిపోతారని తెలుసు వాళ్ళకి. ఇది ఎంత గొప్ప వాక్కులైనా సింహాసన శ్రీ వైదేయుల జీవితములను తావే లేదు, వీటికి వారిని మార్చలేమన్నాడు. చావే లేదని సంచరింతుడు ప్రజా స్వాతంత్ర్య లుంటాకులై. లుంటాక శబ్దం కూడా కావాలని పట్టుకొచ్చింది సమాసం కోసం. లుంటాక అంటే హరించేవాడు అని అర్థం. హరించేవాడు, మొత్తం హరించేవాడు. ఏమిటో సింహాసనం ఎక్కే ముందు ఒకలా ఉంటారు, ఎక్కాక ఒకలా మారిపోతారు విచిత్రంగా. అంతకుముందు చేసిన వాగ్దానాలు ఏం గుర్తుండవా? సరే ఏమన్నాం మనం, ప్రజలకు ఏం వాగ్దానం చేసాం, ఇప్పుడు ఎక్కాక ఏం చేస్తున్నాం? మనకి ఇంత అధికారం ఇచ్చింది ఎందుకా? ఈ ప్రజలు మళ్ళీ పాతిపెట్టారా? పూర్వం అలా జరగలేదా? మన దేశంలో జరగలేదా? మన రాష్ట్రంలో జరగలేదా? మనం వాళ్ళకంటే ఏమైనా గొప్పవాళ్ళమా? ఈ ఆలోచన రాదండి. ఆ పదవి, ఆ పీఠం, ఆ అధికారం, ఆ డబ్బు మనిషిని ఎలా తయారు చేస్తాయంటే మహామోహంలో ముంచేస్తాయండి. అయిపోయాక మనం అనుకుంటాం ఓహో ఇలా జరిగింది, మళ్ళీ మనం అందులో పడుతూ ఉంటాం. ఇదే మహామాయ. మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి. అమ్మవారి మహామాయ అంటే ఇదే. ఈ అధికార వ్యామోహంలో పడిన వాళ్ళు అంతకుముందు చేసిన వాగ్దానాలు చాలా తేలిగ్గా వదిలేస్తారు. వాటిని ప్రజలకు గుర్తుండవనుకుంటారా ఏమిటో. మనం ఏమన్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు మాట తెప్పాం? స్వార్థం కోసం కాదా? ఈ స్వార్థం ప్రజలకు తెలియట్లేదా? ఇదివరకు ఇదే స్వార్థానికి పాల్పడిన పాలకుల్ని ప్రజలు దించేయలేదా? మన మాత్రం దించేయరా అని పైగా ఈ నాయకుడు దించుతారేమో అన్న భయంతో సక్రమంగా పనిచేయకుండా దించేలోగానే మనం ఓ 10 తరాల సరిపడ సంపాదించేసుకుంటే సింగపూర్ పారిపోవచ్చు, స్విట్జర్లాండ్ పారిపోవచ్చు. ఇలా ఆలోచిస్తారని విచిత్రంగా. ఇదే మాళయ పక్షాల్లో మహాదద్యం. అప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా ఆ భయం వల్ల ఎలా ఆలోచించడం, ఇంకా ఎక్కువ అవినీతికి పాల్పడ్డం. అందుకే చావే లేదని సంచరింతుడు ప్రజా స్వాతంత్ర్య లుంటాకులై. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే ఫ్రెంచి విప్లవాన్ని గురించి చెప్పబోతోంది సముద్రం. కబీర్ దాసు, తులసీదాసు, త్యాగరాజస్వామి గురించి చెప్పినటువంటి తరంగం ఇప్పుడు ఫ్రెంచి విప్లవంలోకి వెళ్ళబోతుంది. చారిత్రక పరిణామ ఘట్టాల్లో తరువాతిది ప్రధానమైంది అది. కాబట్టి ప్రపంచ చరిత్రలో ఇది విశ్వకావ్యం కాబట్టి దానికి ఉపోద్ఘాతంగా ఏం చెబుతుందో చూడండి. మన పురాణాల ఆధారంగా రాజనీతి గురించి ఒక్క మాట చెబుతుంది. రాజన్వంతము రాజవంతమును పారంపర్యమున్ వింటివి
కవి అడిగాడు తరంగాన్ని, ఏమిటి తరంగమా ఉన్నట్టుండి అంతరంగం ఎలా మారిపోయింది? అంత పవిత్రమైనటువంటి కమనీయమైనటువంటి రమణీయమైనటువంటి రామభజన నుంచి ఈ కలుషితమైన రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చావు, ఏమిటిది అంటే, లేదయ్యా రావాలి తప్పదు, ఇది ప్రపంచం అయ్యా, ప్రపంచం అంతా ఎప్పుడూ రమణీయంగా ఉండదు, ఎప్పుడూ కమనీయంగా ఉండదు. ఇది జీవితం అయ్యా, సాగరం సాగరం ఎలా ఉంటుంది? మంచినీళ్ళ లేదే, ఒక చుక్క లేదు మంచినీరు. అలాగే నువ్వు లేదంటావా, చాలా ఉన్నాయి ఉపయోగపడేవి. అసలు మనకు మంచినీళ్ళు వస్తున్నది కూడా సముద్రం వల్లనే, సముద్రం లేకపోతే మనకు మంచినీళ్ళు రావు. కానీ సముద్రపు నీళ్ళు ఉన్నట్టుగా తాగలేము, వాటిని సూర్యుడు ఆహరించాలి, ఏదో చెయ్యాలి, అక్కడ పైన వేడి పుట్టించాలి, మేఘాలుగా మార్చాలి, ఆ మేఘాలు మళ్ళీ చినుకుగా రాలాలి, ఎంత ప్రక్రియ. కానీ మరి అన్నిటికీ మూలమైన సముద్రమే. అంచేత జీవిత సాగరాన్ని త్యాగరాజ కీర్తనటువంటి సూర్య తేజో నిధితో మధించి ఆహరించి ఆ ఉప్పు హరించి దాన్ని తీయగా మార్చకపోతే అది ఉప్పు కయ్యనయ్యా. రాజన్వంతము రాజవంతమును పారంపర్యమున్ వింటివి. కవి, మీ భారతీయులంతా అత్యధికంగా గౌరవించి ప్రేమించే సంస్కృత భాషలో రాజనీతి శాస్త్రంలో 2 మాటలున్నాయి, గమనించావా అంది. ఏమిటా 2 మాటలు అని అడిగాడు. నేను అడిగితే రాజన్వంతము రాజవంతము అంది. రాజుల పరిపాలనా విధానాన్ని గురించి చెబుతూ మీ ప్రాచీన ధర్మశాస్త్రాల్లో, కౌటిల్యుని అర్థశాస్త్రంలో, కామందకుని నీతి శాస్త్రంలో, బృహస్పతి అర్థశాస్త్రంలో 2 మాటలు ఉన్నాయా, రాజన్వంతము రాజవంతము అంటే ఏమిటవి అని అడిగాను. చెబుతోంది తరంగం, రాజన్వంతము రాజవంతమును పారంపర్యమున్ వింటివి. రాజన్వంతము రామరాజ్యమగు, రాజన్వంతము రామరాజ్యమగు. ధర్మాధర్మ నిర్లిప్తతన్ రాజున్నన్మరి రాజవంతమగు. రాజన్వంతము రామరాజ్యమగు, ధర్మాధర్మ నిర్లిప్తతన్ రాజున్నన్ మరి రాజవంతమగు. సామ్రాజ్యం వనన్ రాగభోగా జానేయముగా తలంచునెడ నీ వద్దాని వందువో. సామ్రాజ్యం వనన్ రాగభోగా జానేయముగా తలంచునెడ నీ వద్దాని వందువో. ఇది ప్రశ్న. ఒక ఘట్టం నుంచి మరో ఘట్టంలోకి మారాలంటే ఇంత సమన్వయం ఉపోద్ఘాతం ఉండాలి. ఈ వేదాంతం చాలా గొప్పదేనయ్యా. దేశంలో చాలామందికి ఈ మాటలు ఎక్కుతే ఓశారు కాకపోతే ఓశారైనా, కానీ పరిపాలకులకు ఎక్కవయ్యా. వాళ్ళు అంత మూర్ఖత్వంలో పడిపోతారు ఆ పదవీ పీఠం అధికారం పేరు మీద. పూర్వం అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉంటున్నారు. ఎప్పటికప్పుడే పాతకాలం ఏమనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చరిత్రలు చెబితే అక్కడ జరిగిన దారుణాలు కనపడుతున్నాయి. అసలు ఏమిటో అర్థం కావట్లా. మొత్తం దోషం పరబ్రహ్మ పదార్థాన్నేనా అనిపిస్తోంది అసలు ఈ సృష్టి ఏర్పరిచినందుకు. చివరికి మొత్తం నిందంతా భగవంతుడి మీదకి వెళ్ళిపోయేలాగే ఉంది అని చెబుతూ రాజన్వంతము రాజవంతము అనే పరంపర ఉందయ్యా అన్నాడు. ఏమిటవి అంటే, రాజన్వంతము రామరాజ్యమగు, ధర్మాధర్మ నిర్లిప్తతన్ రాజున్నన్ మరి రాజవంతమగు. రాజన్వంతము రాజవంతము అని 2 మాటలు ఉన్నాయ్యా రాజ్యానికి. రాజన్వంతమైన రాజ్యం ఇది అని మీ సంస్కృత కావ్యాల్లో ఎక్కడైనా ప్రయోగిస్తే సాక్షాత్తు శ్రీరాముడు పరిపాలించాడని అర్థం. అంత సంక్షేమంతో ఉందన్నమాట రాజ్యం. ఎక్కడా ప్రజలకు ముందు విద్య వైద్యం బ్రహ్మాండంగా అందుతున్నాయి. నిజంగా ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన మొదటి మహానుభావుడు క్యూబా అధిపతి ఫిడెల్ కాస్ట్రో. భక్తి శ్రద్ధలతో మనం శ్రద్ధాంజలి ఘటించాలి మహానుభావుడికి. అమెరికాకి 90 ఏళ్ల దూరంలో ఉండి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి 50 ఏళ్ల పాటు నిరాఘాటంగా పరిపాలించిన మహానుభావుడు. ఆయన మీద కూడా సాగర్ ఘోషలో పద్యాలు వస్తాయి. ప్రపంచంలో ఏ ప్రముఖ ఘట్టాన్ని కావ్యం వదలలేదు. ఇప్పుడు సందర్భం చెబితే బాగుంటుంది కాబట్టి ముందే అడ్వాన్స్గా ఓ పద్యం చెబుతాను. ఎన్నో చోట్ల కమ్యూనిజం అడిగిపోయింది, కానీ 40 ఏండ్ల నుండి చలనం అన్నది లేక పంచదార దీవెనంచవోలే కాపుగా చూచుండే కాస్ట్రో మహాశయుండు అచట సామ్యవాదమడగలేదు అని 15 ఏళ్ల క్రితం రాశాను నేను. అప్పటికి 40 ఏళ్ళు అయింది ఆయన పరిపాలన. అన్ని చోట్ల ఏదో రకరకాల ప్రమాదాలు కమ్యూనిజానికి వచ్చినా, లెబనాన్, రుమేనియా, బల్గేరియా అనేక దేశాల్లో, ఉత్తర కొరియా అనేక దేశాల్లో దెబ్బతిన్నా, రష్యా సహా ఇక్కడ దెబ్బతినలేదు. 40 ఏళ్ల నుండి చలనం లేకుండా పరిపాలిస్తున్నాడు. పంచదార దీవి, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని క్యూబాకి పేరు. పంచదార దీవిని హంసవోలే హంసలా పరిపాలించాడయా.
ఆయన కాపు కాసుకున్నాడు కమ్యూనిజం దెబ్బతినకుండా, ప్రజల క్షేమం చూసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకున్నాడు. దానికి చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు. ఏ సిద్ధాంతం పక్కగా గోడ కట్టినట్టుగా అమలు చేయకూడదు. అలా అని సిద్ధాంతకర్తలే చెప్పలేదు, మన మూర్ఖత్వాలు చెబుతాయి. కానీ వైదిక ధర్మం అంతేనండి, గోడ కట్టినట్టు చేయకూడదండి. దాన్ని ఎప్పుడూ సంకోచ వ్యాకోచాలకు అవకాశాలు ఉండాలి. అప్పుడే ధర్మం వృద్ధి చెందుతుంది. గీత గీసేయకూడదు, అలాగా మూర్ఖత్వం వచ్చేస్తుంది. అప్పటికి ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు దెబ్బతినడానికి మూర్ఖత్వమే కారణం. ముందేమో ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉండి సిద్ధాంతాలు బయలుదేరతాయి, అందరూ అందులో చేరతారు, అదేదో రాజకీయ నాయకులు కూడా అంగీకరిస్తారు, అదొక సిద్ధాంతంగా వస్తుంది. తర్వాత ఇంకా అదే గొప్పది, ఇంకా మిగిలిన వాళ్ళందరినీ చంపేసేయండి, అసలు ఆ మాట ముందు బయలుదేరనివ్వకూడదు, బయలుదేరేటప్పుడు దాన్ని అణిచేయాలి అని అణిచిపారేస్తారు. అప్పుడు ఆ వ్యతిరేకత వచ్చేస్తుంది. క్యూబాలో కూడా కమ్యూనిజానికి వ్యతిరేకత వచ్చింది, ఆయన ఎదుర్కొన్నాడు. నాది కమ్యూనిజం కాదన్నాడు ఆయన, ప్రజా సంక్షేమ సిద్ధాంతం అయ్యా, అవసరమైతే కమ్యూనిజం వేరే సిద్ధాంతాల నుంచి కూడా మనం గ్రహిస్తామన్నాడు. గ్రహించాడు, అలాగే నిలబడగలిగాడు. అదే మహాశివుడు. ముఖ్యంగా ఆయన ప్రాధాన్యం ఇచ్చిన రంగాలు విద్య, వైద్యం. 1 కోటి మించి జనాభా లేరండి, కానీ విద్యలో ఉన్నతంగా ఉన్న దేశాలు ఏవి అని లెక్కలు తీస్తే 4వ స్థానంలో 5వ స్థానంలో ఉందండి క్యూబా. మనం ఏ దేశంలో ఏ స్థానంలో ఉన్నామో ఆలోచించుకుందాం. తెలుగునాటి 2 రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయండి విద్య మీద. ఎంతమందికి నిజమైన విద్య వచ్చింది? మన ఇంజనీర్లు ఎంతమంది నిజంగా ఇంజనీర్లు? మన వైద్యులు ఎంతమంది నిజంగా వైద్యులు? తెలిస్తే చాలా కష్టం అండి. అనేక రకాల రాజులు ప్రపంచంలో అనేక దేశాలను అనేక విధాలుగా అనేక కాలాల్లో పరిపాలించారు. అన్నిటి మంచి చెడ్డల్ని మనం చర్చించుకుంటేనే మనం ఎలా నడుచుకోవాలో మనకి తెలుస్తుంది. చరిత్ర అంటేనే ఇది. ఇవాళ చరిత్ర పఠన పాఠనాల్లో లేకుండా చేసేసారు. ఖచ్చితంగా మనిషి ఏం చదివినా చదవకపోయినా ముందు భాష, చరిత్ర ఈ 2 చదవాలండి. వాడి మాతృభాష, అందులో వచ్చిన సాహిత్యం, తర్వాత చదవదగింది చరిత్రే. నేను మనిషి బాగుపడాలంటే చరిత్ర తెలియాలి. పాఠం నేర్చుకోవడానికైనా, గుణపాఠం నేర్చుకోవడానికైనా చరిత్ర అవసరం. ఓ దుర్మార్గపు రాజు గురించి చదివాం, మంచిదే, మనం అలా దుర్మార్గులు కాకుండా ఉందాం. ఓ మంచి రాజు గురించి, శ్రీరాముడి గురించో శివాజీ గురించో చదివాం, మనం అలాగే ఉందాం. ఏది నేర్చుకోవాలన్నా చరిత్ర తెలియాలండి. బయోడాటా అంటే చరిత్రే కదండి. మేము ఎక్కడికైనా సన్మానాలు అవి జరిగినప్పుడు మాకు ఈ బయోడాటా పరిచయ పత్రం అడుగుతారు. ఎందుకు చెప్పండి, ఏమిటి అవసరం? మా అమ్మ పేరు వెంకమ్మ, మా నాన్న పేరు సూర్యనారాయణ, దేని ప్రజలకు ఏమి సంబంధం ఉండదు దీంతో, ఎందుకు అవసరమా? అంటే ఏదో పల్లెటూరులో ఓ మామూలు సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడైనా 9 మందిట ఏదో ఈ చివరి వాట అయినా ఇది సాధించాడని చెబితే కొంత ప్రేరణ. ఇలా సామాన్య కుటుంబంలో పుట్టి కూడా సాధించవచ్చు అనమాట అని కొంతమందికి ప్రేరణ. లేకపోతే ఎందుకంటే చరిత్ర అనవసరంగా ఈ బయోడాటా, ఊరికే బయోడాటా ఓ 16 పేజీలు, ఇంకా మళ్ళీ అదేదో చెప్పలేదండం. ఎందుకంటే చాలామందిలో ఉండే నమ్మకం ఏంటంటే ఏ రంగంలోనైనా ఎవడైనా మహానుభావుడైతే వాడికి పూర్వజన్మ ఏదో ఏం ఉండదండి. వాడు నేర్చుకున్నాడు, కష్టపడ్డాడు, మనం కష్టపడితే వస్తుంది. అన్నిటికీ పూర్వజన్మను సృష్టించక్కర్లా. అలాగే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా దెబ్బతిన్నారు అన్న విషయాన్ని మనం అంగీకరించలేము. కానీ నేను హాయిగా రాధాకృష్ణ గారితో మాట్లాడుతూ ఓపెన్ హార్ట్ విత్ తార్కేలో నా ఓటములు కూడా ఒప్పుకున్నా. ఇప్పటికి లక్షల మంది చూశారు, దాన్ని ఎంతో ప్రేరణ పొందుతున్నారు. ఇప్పటికి ఇంకా ఎన్ని లక్షల మంది చూశారో లెక్కలేదు. మేము పదే చూస్తున్నామని చెబుతున్నారు. ఎందుకని? నిజాయితీగా మాట్లాడబట్టి. అందులో మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో తేడా లేదు. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 3 ఏళ్ల క్రితం ఎప్పుడూ జరిగింది అది. ఇప్పటికీ జీవితంలో ఎక్కడ దెబ్బతిన్నామో చెప్పడానికి స్పష్టంగా సిద్ధంగానే ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మన కీర్తి కిరీటాలు కరిగిపోయేది ఏం లేదు ఇక్కడ. అవి చెబితేనే ప్రజలకు నిజాలు తెలిసి మరింత మంది మంచి వక్తలు, అవధానులు తయారవుతారు. మేము పుట్టుకతోనే గొప్పవాళ్ళమండి, మా వంశంలో 7 తరాలుగా బ్రహ్మాండంగా కవిత్వం ఉందండి, ఇంక నేను సాధించింది ఏముంది, వాడు సాధించింది నాకు వచ్చిందనమాట. ఇంక నేను సాధించింది ఏముంది. అలాగే నేను సాధించానని చెప్పడం గర్వం కాదండి, కష్టపడడం. అది కష్టపడితే వస్తుంది. ఆ కష్టపడితే వస్తుందనే నమ్మకాన్నే మనం జనంలో కలిగించాలి. కానీ ఏం కష్టం లేకుండా అదృష్టంతో వచ్చేస్తుంది అన్నాం. ఎంత కష్టపడినా అదృష్టం ఉంటే కానీ రాదన్నాం. ఉంటుందమ్మా. చాలా వేదాంత గ్రంథాలకి పరాకాష్ఠ అయిన యోగ వాసిష్ఠంలో అదృష్టం అని ఎవడన్నా 3 సార్లు అంటే వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పారు. నేను శ్లోకం కూడా చెబుతాను కావాలంటే. అదృష్టం అని 3 సార్లు ఎవడన్నా అంటే వాడి ఇంట్లో లక్ష్మీదేవి పారిపోతుంది. వీడు ఎంతసేపు అదృష్టాన్ని నమ్ముతున్నాడు, వీడు కష్టపడ్డాన్ని నమ్మడం లేదని. అంత స్పష్టంగా భగవద్గీత సహా యోగ వాసిష్టం సహా మనకు కనపడేటువంటి దృష్ట జీవితాన్ని గురించి చెబుతా. అదృష్టం అంటారేమిటంటే ప్రతిదానికి జాతిని నిర్వీర్యం చేసే మాట కాదా ఈ అదృష్టం అనేది? ప్రతిదానికి అదృష్టం. ఏదో మనకి తెలియని వాటికంటే తెలుస్తోంది స్పష్టంగా. వాడు బద్ధకస్తుడు, వాడికి పని జరగాలి, ఇంకోటి కష్టపడ్డాడు, జరిగింది. స్పష్టంగా అదే చెప్పాలి. రాసిపెట్టి ఉండాలి. ఏమిటి రాసిపెట్టి ఉండేది? ఆమోదం.
ఇవి తేలిగ్గా ఇలా నమ్మేస్తాం కాబట్టి మన ప్రతి వాళ్ళు మాటల్లో పడేసి మాయ చేసేస్తారు, ఏమీ చెప్పరు చేసిందాన్ని. చెప్పింది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. అందుకే పూర్వం వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతారు ఆ విషయం. రాజన్వంతం రాజవంతం అని రెండు ఉన్నాయి. రామరాజ్యంలాగా చక్కగా పరిపాలన సాగితే అది రాజన్వంతమైన రాజ్యం, గొప్ప రాజు ఉన్నాడు అనమాట. రాజవంతం అంటే ధర్మాధర్మ నిర్లిప్తతను రాజు ఉన్నాను, అది రాజవంతం. అంటే ధర్మాధర్మాలు పట్టించుకోకుండా పనిగట్టుకునే ధర్మాలు చేయడు, కానీ ఏం జరిగినా పెద్ద పట్టించుకోడు, అలా నడుస్తూ ఉంటుంది లేదు అని ఆయన పనిలో ఆయన ఉంటాడు. అది రాజవంతం, ఏదో సామాన్యమైన రాజ్య పరిపాలన ఉన్నట్లెక్క అని. ఇలా నిర్లిప్తత కాకుండా శ్రీరామరాజ్యం లాంటిది కాకుండా ఇంకోటి ఉందయ్యా. సామ్రాజ్యం వనం రాగభోగా అజానేయముగా తలంచునెడ నీ వద్ద నేమందువు. అజానేయము అంటే గుర్రం. జకార ప్రాస కోసం ఆ మాట పట్టుకొచ్చాడు కవి ఇక్కడికి. ప్రాస కోసం ప్రయత్నం చేస్తే అంత అందమైన మాటలు దొరుకుతాయి. రాజా అజానేయమునెక్కి అని ప్రయోగిస్తారు కృష్ణదేవరాయలు. అజానేయమునెక్కి అని, గుర్రం ఎక్కి అంటే సరిపోయేది దానికి. అలా అంట, అంతే ఆయన పద్ధతి అది. విశ్వనాథ్ వారైనా అంతే. సామ్రాజ్యం అంటేనే రాగభోగ ఆజానేయం. అసలు ఈ సామ్రాజ్యం వైభవాలన్నీ నా అదృష్టం కొద్దీ నేను భోగాలు అనుభవించడం కోసం పుట్టాయి అని భావించే దుర్మార్గులు పరిపాలించే రాజ్యాన్ని ఏమంటారో నీకు తెలుసా అంటే, నాకేం తెలుసు, ఇవన్నీ తెలిస్తే కదా అది తెలవడానికి. రాజన్వంతము తెలియదు, రాజవంతము తెలియదు, ఏదో అవధానాలు చేయడం తప్ప. ఇక సామ్రాజ్యం అంటే రాగభోగాజనీయంగా తన భాగ్యాల కోసమే పుట్టిందనుకునేటువంటి స్వార్థపరుడు పరిపాలించేటువంటి దేశాన్ని ఏమంటారో నీకు తెలుసా అంటే, నేనేం చెప్పను, నీకు తెలియదులే, ఊరికే అడిగా పద్యం ముగింపు కోసం. నేను చెబుతున్నాను విను. దానిని ఫ్రెంచి రాజ్యం అని తప్పక పేర్కొనేదన్. దాన్ని ఫ్రెంచి రాజ్యం అంటారయ్యా, అది ఫ్రెంచి విప్లవంలోకి ప్రవేశించే విధానం. దానిని ఫ్రెంచి రాజ్యమని తప్పక పేర్కొనేదన్. రుపుండు లూయి నరకాసురుండు, రుపుండు లూయి నరకాసురుండు, కడుహీనమువాని చరిత్ర కర్షక ప్రాణుల వెన్నుపూసలు అనగారగజేసను పన్నుపోటునన్. కర్షక ప్రాణుల వెన్నుపూసలు అనగారగజేసను పన్నుపోటునన్. వానికి చీమ కుట్టదు ఇటు పౌరులు పైరులు తోడమాడినన్. వానికి చీమ కుట్టదు ఇటు పౌరులు పైరుల తోడమాడినన్. ఇప్పుడు కొత్త పేరు పడుతోంది. రాజు చక్కగా ధర్మంతో పరిపాలిస్తే రామరాజ్యం అంటామయ్యా. పోనీ ఓ మాదిరిగా పరిపాలిస్తే రాజవంతం అంటామయ్యా. బాగా పరిపాలిస్తే రాజన్వంతం అంటాం. ఓ మాదిరిగా పరిపాలిస్తే రాజవంతం అంటాం. పరమహీనంగా నికృష్టంగా ఈ ప్రజలు కట్టిన పనులన్నీ తన భోగభాగ్యాల కోసమే పుట్టాయని భావించేటువంటి రాజు పాలించే రాజ్యాన్ని ఏమంటారో తెలుసా? దాన్నే ఫ్రెంచి రాజ్యం అంటారండి. ఆ రకంగా త్యాగరాజు నుంచి ఫ్రెంచి విప్లవంలోకి వచ్చిందండి కథ. అది రచనా శిల్పం. దానిని ఫ్రెంచి రాజ్యమని తప్పక పేర్కొనేదన్. నృపుండు లూయి నరకాసురుండు. కావాలనే కవి ఇక్కడ రాజు పరిపాలకుడు అనుకున్న నృపుండు అనుకున్న పుండు ఉంది, అందులో పెద్ద పుండులా తయారయ్యాడు వీడు. అందుకే నృపుండు. నిజానికి నృపుడు అన్నా పర్వాలేదు, ఇంకేదో మాట వాడచ్చు. నృపుడు అంటే ఈ పుండు అనే మాట రాదు. వీడు పుండులా బాధించాడయ్యా ప్రజాన్ని. అందుకే నృపుండు లూయి నరకాసురుండు. 16వ లూయి నరకాసురుడయ్యా, నరుక్కుని తినాడు ప్రజలని. కడుహీనము వాని చరిత్ర. వాడి చరిత్ర ఎంత హీనమో చెప్పలేమయ్యా. కర్షక ప్రాణుల వెన్నుపూసలనగారగజేసెను పన్నుపోటునం. విపరీతంగా పన్నులు విధించడం ప్రజల మీద, అవన్నీ తమ భోగభాగ్యాలకు వాడడం. అందుకే పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత నిరాడంబరంగా ఉండగలిగితే అంత మంచిది. ఈ విజ్ఞప్తి ఎవ్వరికీ నచ్చదు, అయినా చెయ్యడం మా పని. త్యాగరాజ కీర్తనలన్నీ ముందు ఊరికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో సరదాగా బహుమతుల కోసం పాడుకుంటారని త్యాగరాజు అనుకున్నాడా? కచేరీలు చేసి బిరుదులు పొందడానికి సన్మానాలకే పాడుకుంటారని త్యాగరాజు అనుకున్నాడా? అయినా ఆయన పాటలు ఆయన పాడాడు. దానివల్ల బాగుపడేవాళ్ళు బాగుపడ్డారు. అన్నమాచార్య తన కీర్తనలకు ఏవో ఆర్థికమైన లాభాలు ఉంటాయని, ప్రాజెక్టులు పెడతారని, డైరెక్టర్లు ఉంటారని, టీటీడీ వారు లక్షలు కేటాయిస్తారని, ఊరూరా క్యాసెట్లు అమ్ముతారని అనుకున్నాడా? అందుకోసం పాడాడా? అయినా వాటి వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఊరికే వాటిని షోక్గా వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒక పదార్థం సృష్టిలో పుట్టాక, ఒక పరిశోధన జరిగాక, ఒక కొత్త అన్వేషణ జరిగి కొత్త పదార్థం కొత్త విషయం బయటపడ్డాక అది అనేక రకాలుగా వినియోగింపబడుతుందండి. దానికి ఆ కర్తతో సంబంధం లేదండి, ఆ కర్తకి దాంతో సంబంధం లేదండి. ఇది ఏదో దుర్వినియోగం అవుతుందేమో అని మానేయవలసిన అవసరం లేదండి. అదేదో మళ్ళీ అణుబాంబు లాంటిది అయితే తప్ప
మరి ఇంకా కత్తికి పదును పెట్టేటప్పుడు కూడా ఈ పదును పెట్టిన కత్తి ఇంట్లో పెడితే ఎవరన్నా పొడుచుకుంటారేమో అని పదును పెట్టడం మానేస్తే ఒక క్షురకుడు తన కత్తికి పదును పెట్టుకోవడం మానేస్తే గడ్డం గీయడం ఎలాగా? అలా ప్రతిదీ దుర్వినియోగం అవుతుందేమో అని మానేయకూడదు. అవుతుంది. ఇప్పుడు మొబైల్ కూడా అంతే. దానికి ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా, సాగుతుందా అని అంటున్నారండి. చాలా సాగనివి సాగాయి, సాగుతున్నవన్నీ సాధ్యాలు ఎలా అయ్యాయి? ఇవాళ దేశంలో 125 కోట్ల మంది చేతుల్లో ఫోన్ లేనివాడు చూపించండి మీరు, ఎలా సాధ్యమైందండి? ఒక్కొక్కడికి 2 ఫోన్లు, 4 సిమ్ములు. డబ్బులు ఉన్నవాళ్ళైనా లేనివాళ్ళు కూడా కొంటున్నారు. అందరూ స్మార్ట్ ఫోన్లే. మా పోటుగాళ్ళుగా ఉన్నాం చరిముడి ముద్దలో, ఇంకా పాత ఫోన్లు పట్టుకు వేలాడుతున్నాం. 3500, 4000. అందరూ స్మార్ట్ ఫోన్లు. ఎంత పళ్ళాలు, చాట్లు, చీపుర్లు ఎన్నో. ఒక్కొక్కడు ఫోన్ తీసేసరికి ఏమిటో ఎన్సైక్లోపీడియా తీస్తున్నాడు ఇలాగా, అంత పొడుగు. దాంట్లో అవసరమైనవి తప్ప అన్నీ ఉంటాయి. చెడిపోవడానికి ఎన్ని అవకాశాలు ఉండాలో అన్నీ ఉంటాయి. పైగా స్పష్టంగా ఉంటాయి అవకాశాలు. తాగి చెడిపోతావా, తిరిగి చెడిపోతావా, తిని చెడిపోతావా, ఎలా చెడిపోవాలనుంది అని శుభ్రంగా అది నొక్కకుండా అలాగే చెడిపోతాం. ఆ సంబంధమే వస్తాయి. పొరపాటున ఏమైనా మంచి దృశ్యాలు చూస్తూ పొరపాటున మంచి దృశ్యాల మీదకి వేలెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి సజెస్టివ్ అని ఒక 16 వచ్చేస్తాయి. నువ్వు ఇలాంటివి చూడాలనుందా, ఇంకా చెడిపోతావు, చెడిపో. హాయిగా డబ్బులు కట్టి మరీ చెడిపో. వైఫై కూడా పెట్టించుకో. ఎందుకంటే ఒక్క క్షణం అది లేకపోతే మనం భరించలేం. ఇప్పుడు వైఫై లేకపోతే ఏమిటి? వైఫై ముఖ్యమా, వైఫై ముఖ్యం? వైఫై లేకుండా జీవితాలు గడిపేవాళ్ళు చాలామంది. వైఫై ఎందుకండి? అన్నీ ఉండాలా? ప్రతి చోట వైఫై లేకపోతే ఏమైంది? ఇంతగా మొబైల్కి అలవాటు పడిపోతారని ఎవరు అనుకోలేదండి. మరి ఇంత అలవాటు పడిపోయిన వాళ్ళం ఇప్పుడు కొత్తగా నగదు రహిత లావాదేవీలకి మొబైల్ వాళ్ళే అది ఆడాలనేసరికి అందరికీ ఎందుకంటే మరి దొంగ డబ్బు దాచుకుందుకు అవకాశం లేదు కదా. అందుకని మనకి ఇష్టమైతే ఏదైనా వాడతాం, మనకి ఇష్టమైపోయి లేకపోయేసరికి 100 మాటలు మాట్లాడతాం. ఇదేనండి పాలకులైనా పాలితులైనా ఆలోచించాల్సింది. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి. అందుకే పాలకులు నిరాడంబరంగానే ఉండాలి, అటువంటి ఇళ్లల్లోనే ఉండాలి. అవసరం మేరకే ఇల్లు కట్టుకోవడం, అవసరం మేరకే తమ కార్లు, తమ భోగాలు, వ్యవహారం. ఈ వైభవాలకి ఆడంబరాలకి ముగింపు పలుకుదాం 23:30 గంటల పాటు. మళ్ళీ తెలుగు భాషలో అంతవరకు మాట్లాడదాం.